నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానంతో మేము ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 25వ వాక్యం. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. ప్రియ దేవుని పిల్లలారా గమనించండి, మన జీవితంలో ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితుల చేత మనము పీడింపబడుతున్నప్పుడు, గాలి తుఫానుల చేత, అలజడి చేత మనం కొట్టబడుతున్నప్పుడు కదలిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో మన జీవితంలో మనకు కనబడుతూ ఉంటాయి. అది శరీర సంబంధమైన బలహీనత కావచ్చు, లేక ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, కుటుంబపరమైనటువంటి శోధనలు కావచ్చు. ఇవి ఏ సమస్య అయినా నిన్ను కదిలించడానికి ప్రయత్నం చేస్తున్నట్లయితే, నీ స్థిరత్వాన్ని కోల్పోయేటట్లుగా, నువ్వు స్థిరంగా నిలబడే పరిస్థితుల నుండి నేను పడద్రోసేటట్లుగా పరిస్థితులు నీకు కనబడుతున్నట్లయితే ఒకటి గుర్తుంచుకో, నా దేవుడు నీ దేవుడు మన ప్రభువు నీ కుడిపార్శ్వమందున్నాడు కనుక మనం కదల్చబడం పిల్లరా. ఎలాంటి శోధనకి కూడా గురి కామని, ఎలాగును కూడా మనం బలహీనలు కామని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించి స్థిరపరచునుగాక. ఆమేన్.